90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. కామన్ సెన్స్ క్వశ్చన్ అండి. అంటే జనరల్గా అందరూ భర్త ఇంటి పెద్ద అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. భర్త ఇంటి పెద్ద అయినప్పుడు మరి భార్య ఏంటండి? ఆ పెద్దకు మొగుడు. లేదు అంటే అందరం ఎక్కిచ్చేస్తారు కదా ఒకేసారి. వింటానికి విడ్డూరంగా ఉన్నా పచ్చి నిజం ఇది. అవును, ఇంటికి పెద్దని అందలం ఎక్కిస్తారన్నారు కదా. ఆ అందలానికి ఉన్నటువంటి ఆ కింద ఆ రూఫ్ ఏదైతే ఉంటుందో, ఆయన కూర్చునే రూఫే భార్య. అది లేకపోతే ఆయన అక్కడ కూర్చునే సీన్ లేదు అక్కడ. అర్థమైందా? కాబట్టి దాన్ని చాలా మంది బరువు భారం మోస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ ప్లేస్ ఏమాత్రం అటు ఇటు జరిగినా కూడా దడాయిలను కింద పడి నడువులు ఇరుగుతాయి మా భర్త అనేటటువంటి పదార్థానికి. అర్థమైందా? కాబట్టి భార్య ఎప్పుడు కూడా భర్తకి మొగుడే. కంటిలోన నలుసు, కాలిలోన ముళ్ళు, చెప్పులోన రాయి, చెవిలోని జోరీగా చేసేటటువంటి ఇది చెప్పనలవే కాదయ్యా అని చెప్పేసని. అట్లా భార్య అనేటటువంటి పదార్థాన్ని మర్చిపోయి భర్త ఇంటికి పెద్ద, ఇట్స్ ట్రూ. కానీ మరి భార్య ఏంటి భర్త ఇంటికి పెద్ద, కానీ భార్య ఆ ఇంటి పెద్దకి మొగుడు అవ్వాలి. అయితే కానీ కుదరదు. ఇక్కడ చాలామంది నేను చెప్పేదాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారేమో. అంటే ఏంటి, రాసి రంపాన పెట్టమంటావా, నెత్తినెక్కించుకోమంటావా, అది చేయమంటావా, ఇది చేయమంటావా? లేదండి, నేను చెప్పింది మొగుడు అనేటటువంటిది ఏంటంటే భారాన్ని భరించేవాడు భర్త అని చక్కగా ట్యాగ్ పెట్టుకున్నారు. మరి భార్య అదే కదా. ఎవరిని భరించేవాడు? భర్త కుటుంబాన్ని భరించేవాడా, భార్యని భరించేవాడా, బాధ్యతల్ని భరించేవాడా, లేకపోతే అవమానాల్ని భరించేటటువంటి వాడా, కష్టాన్ని భరించేటటువంటి వాడా? ఏం భరించేటటువంటి వాడు భర్త అని చెప్పారు? చెప్పండి నాకు. ఇవన్నీ కలగలిపితే. అబ్బా అబ్బా మరి ఇన్ని కలగలిపినటువంటి వాడిని నెత్తిని పెట్టుకుని పూజించే ఆమెను ఏమంటారు సార్? ఆ పెద్ద అనేటటువంటి ఆ స్థాయిని ఇక్కడ నెత్తిని పెట్టి ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి ఆడదాన్ని ఏమనాలి? శక్తి స్వరూపిణి. ఆ యొక్క భారాన్ని మోసి బ్యాలెన్సింగ్గా నిలబెడుతుంది చూసారా? ఆ బ్యాలెన్సింగే భార్య. ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే ఈడేం భరించేంత సీన్ లేదాడా. అర్థమైందా? నిజమే అండి. భర్త ఏ రోల్ ప్లే చేసినా కూడా దానికి కొంత ఇమేజ్ యాడ్ అవుతుంది అని అంటే ఇంట్లో ఉన్న భార్య సపోర్ట్ ఇస్తేనే యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా ఒకటి ఇద్దరు నాణానికి బొమ్మ బరుసు. నాగరాజ్ గారు, ఒక నాణ్యం చెల్లాలి అని అంటే దాని విలువ, మార్కెట్లో దానికి విలువ ఉండాలి అని అంటే బొమ్మ బరుసు రెండు ఉండాలి. ఉంటేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. మొగుడు పెత్తనమో పెళ్ళాం పెత్తనమో పెట్టుకున్నాం అని అంటే ఎటకారాలు మన వెనకాల ఉంటాయి. అది కరెక్ట్ కాదు, నేను చెప్తున్నాను కదా. ఒకవేళ ఇద్దరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప. ఇప్పుడు చూడండి, చాలా కాపురాలు మీరు చూడండి, భార్య మొత్తం సమర్థించుకొస్తుంది. కేవలం భర్త ఆఫీస్కి వెళ్తాడు, జీతం డబ్బులు తెస్తాడు, ఇంట్లో పెడతాడు, అంతకు మించి ఒక్క బాధ్యత పట్టించుకోడండి. ఆ డబ్బు ఎన్ని విధాలుగా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి అవసరాలకు వాడుకుంటూ, తర్వాత పిల్లల చదువులకి వాడుతూ, తర్వాత 4 డబ్బులు వెనకేసుకొస్తూ, అదే డబ్బుల్లో నుంచి కొంత మిగిల్చి ఆస్తులు కొంటూ, అదే డబ్బును ఉపయోగించి మళ్ళీ ఇంటి పక్కనాలకో చుట్టాలకో పక్కాలకో ఎవరికొకరికి కానుకలో ఏవో అవి ఇవి ఇస్తూ, మళ్ళీ దాంట్లో నుంచి మిగిల్చుకుంటూ ఆస్తులను కొంటూ, ఆ తర్వాత కట్నాలు ఇచ్చుకుంటూ, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ, మగ పిల్లలైతే ఇంటికి వచ్చే కోడలకి నగలు చేయించుకుంటూ సమర్థవంతంగా ఆ ఇంటిని నడుపుకొచ్చేటటువంటి అత్యంత శక్తివంతురాలు స్త్రీ, భార్య. అదే భార్య. చాలా మంది మగాళ్ళని చూశాను కదా నాగరాజు గారు, అమ్మో మగాడు కష్టపడిపోయి వచ్చాడు అని అంటే, నీ కష్టమే కష్టమా? భార్య కష్టం కాదా? నేను ఒక్క మాట నేను చెప్తున్నాను. సరే, ఈ మగాళ్ళందరికీ నేను ఒక సవ్వాలబ్బా, ఒక నెల రోజులు భార్య ఏదో ఒక ఉద్యోగం చేస్తుంది. 1 month భార్య ఇంట్లో చేసే ప్రతి పని అశ్షు అబ్బా తబ్బా అనుకుంటా చేయి. నువ్వు ఆమెంత నీట్గా చేయి, ఆమెంత సమర్థవంతంగా చేయి, ఆవిడలాగా హుందాతనంగా దాన్ని స్వీకరించు.
నీకున్న అశుద్ధాల్ని, ఇంట్లో నువ్వు పడేసిన అశుద్ధాన్ని కడుగుతుంది, బాత్రూంలో నువ్వు చేసిన అశుద్ధాన్ని కడుగుతుంది, తర్వాత బాసనల రూపంలో నువ్వు పడేసిన ఎంగిల్ని కడుగుతుంది. వీటన్నిటినీ శుభ్రం చేసి నిన్ను ఒక పుచ్చ పువ్వులాగా తయారు చేసి నిన్ను, నీ పిల్లల్ని సమాజానికి పరిచయం చేస్తుంది. మరి భార్యను ఏమనలేదు ఎందుకండి? భర్తని ఇంటి పెద్ద అన్నారు. ఆ పెద్దరికాన్ని ఒప్పుకున్నటువంటి గొప్పతనం భార్యది. అవును, అది గుర్తించాలి ఇక్కడ. మగవాడు ఏ విధంగా సక్సెస్ అయినా, మగవాడికి ఏ ట్యాగులు వచ్చినా, ఏ బిరుదులు వచ్చినా, దాని వెనుక ఆడదాని యొక్క సపోర్టు 100కి 200% ఉంటేనే ఆ స్థాయికి భర్త అనేవాడు చేరతాడు. అర్థమైందా? ఇక్కడ చాలా మంది కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, అబ్బో భార్యలండి, మరి భార్యలకు కూడా భర్తలు చేస్తున్నారు కదా, ఈ సాధిస్తున్నారు కదా, సంపాదిస్తున్నారు కదా అని. చాలా మంది ఆడవాళ్ళ గురించి నాకు తెలుసు, భర్త సపోర్ట్ కించిత్ లేకపోయినా భార్య ఇంట బయట రచ్చ గెలుస్తుంది. అవునండి, అది దమ్ము భార్య అంటే. భార్యకు ఉన్నటువంటి దమ్ము, స్త్రీకి ఉన్నటువంటి శక్తి, ఆడదానికి ఉన్నటువంటి సమర్థత, బలం. నువ్వు నానా రకాల అవమానాలు చేయి, నువ్వు ఎంతన్నా దెప్పిపడు, లేకపోతే నువ్వు ఏ సహాయం చేయకపో, కేవలం ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో కూర్చొని సాయంత్రం అయ్యేసరికి బాటిల్ ఓపెన్ చేసి మంచిగా దాక్కుంటూ నోరు తెరుచుకుంటూ నోట్లో ఏదో వేసుకుని నవ్వులుకుంటూ టీవీలు చూస్తావు నువ్వు కూర్చో. బట్ అదే ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ నీకు వండి పెట్టి, నీ పిల్లలకు వండి పెట్టి, మళ్ళీ ఇల్లు ఎక్కడ అశుభ్రంగా ఉందో ఇంటిని శుభ్రం చేసుకొని, మళ్ళీ ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ చేసుకుని, లేదా బయట ఏదైనా నాలాగా సోషల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అయితే దానికి సంబంధించినటువంటి వర్క్ చేసుకుంటూ, ఇన్నిటిని సమర్థించుకుంటూ, ఆ తర్వాత ఇంతసేపు ఎక్కడికి పోయినావు, ఎవరితో తిరిగి వచ్చినావు, ఎవడున్నాడు అక్కడ, ఏమున్నాడు అక్కడ అని కుళ్ళపరిచేటటువంటి మొగుళ్లను కూడా తట్టుకుని, అవమానాలను తట్టుకుని అవార్డు అందుకోగలుగుతుంది. చూసారా? అది శక్తి అండి, ఆది శక్తి. కేవలము ఇద్దరు ముఖ్యం. నేను చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను, బొమ్మ బొరుసు నాణానికి 2 వైపులా ఉంటేనే అది చెల్లుతుంది. ఇక్కడ ఆడది మాత్రమే గొప్పది కాదు, మగవాడు అంతకన్నా గొప్పవాడు ఎప్పటికీ కాదు. మగాడి సపోర్ట్ లేకపోయినా ఆడది ఎదుగుతుంది సార్. ఆడదాని సహకారం లేకుండా మగాడిని ముందుకెళ్ళమనండి, నేను చూస్తాను. ఏదో ఒక రోజు వాడు అనుకుంటాడు, అబ్బా నాకంటూ ఒక భార్య ఉంటే బాగుండేది కదా, సాయంత్రం వచ్చేసరికి ఉడకేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా, జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడానికి ఉంటారు కదా. కనీసం కన్సర్న్ అనేది స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క సహజమైనటువంటి గుణము, ఆ యొక్క అర్హత. ఆమె ప్లేస్ని ఎవరు ఈ దునియాలో రీప్లేస్ చేయలేరు సార్. చూడండి, భర్త చనిపోతే తండ్రి బిడ్డల్ని పెంచుతుంది. ఆ తల్లికి చెప్తారు, అమ్మ ఇంకా నువ్వే అన్ని అయ్యి నీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో అని. ఆ తల్లికి చాలా శక్తిని ఇస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు, ఆ ధైర్యం చెప్తారు. కానీ తల్లి చనిపోయింది అనుకోండి, తండ్రిని ఏమంటారో తెలుసా? మారుటి తల్లి అంటారు. అంత శ్రద్ధ, అంత బలం, అంత మానసిక ధైర్యమో, ఆ సమర్థత తండ్రిలో ఉండవు. అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు సార్, కొంత శాతం ఉన్నారు, పిల్లల్ని భార్య లేకుండా బిడ్డల్ని పెంచుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కొంత పర్సంటేజ్. కానీ ఎక్కువ మంది భార్య అక్కడ కష్టంలో కాల్తానే ఉంటది, ఇక్కడ సంబంధాలు వస్తూ ఉంటాయన్నమాట. వాడికి అంత తొందర చేసేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాడు. దేనికి చచ్చిపోతాడో అర్థం కాదు. నేను చూశాను సార్ నా కళ్ళతోటి, భయంకరంగా అక్కడ ఆ చితిలో నుంచి దాన్ని ఏమంటారు, కార్యక్రమం చేస్తారు కదా, 11వ రోజు కార్యక్రమానికి చితిలో నుంచి అవి అస్థికలు తీస్తారు కదా, అస్థికలు కూడా తీయడానికి పోడు సార్. అవి ఆరదు, చితి ఆరదు. ఆరకముందే ఇక్కడ సంబంధాలు వచ్చేస్తాయి. అక్కడ క్రతువు అయిపోయిన తర్వాత భార్య కూడా వచ్చేస్తుంది. అదే ఆడది చేసుకొని చూడమని చెప్పండి. ఒకవేళ చుట్టూ ఉన్న ప్రపంచంతో భరించలేక, ఎందుకు అనంటే భర్త చనిపోయాడు అనంటే ప్రతి ఒక్కటి రెడీ అయిపోతాడు సార్, నాదా 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 అని. ఇవన్నీ భరించలేక ఎవడో ఒకడు నాకు తోడుంటాడు కదా అని చెప్పేసి సంవత్సరీకం వచ్చేదాకా ఆగి, సంవత్సరీకం అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకి ఏదన్నా పెళ్లి చేసుకుంది అనుకున్నాం, దొంపదగా వేసుకుంటారు సార్ ఆడదాన్ని. ఆడదా ఎంత తెగింపు చూసారా? అవ్వా ఏమన్నా ఉందా? మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది అసలు ఆడదేనా? ఆడదు కాబట్టి చేసుకుందిరా నాయన. నీలాంటి ఎదవల నోళ్లలో పడి నలగలేక తనకంటూ ఒక సెక్యూరిటీ కోసం చేసుకుంది. సమాజం ఒప్పుకోదు, ఎవరో ఒప్పుకోరు. చాలా మంది అంటారు, అబ్బో ఇవాళ రేపట్లో ఎవరింటున్నారండి అని. ఈయనే శాతం ఎంతమంది ఉంది?
ఎంతమంది ఉన్నారు టకాటకమని మార్చుకునే వాళ్ళు? చాలా కొద్ది శాతం మంది ఉన్నారు. కానీ సింగిల్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు సార్ సమర్థవంతంగా తీసుకొచ్చేవాళ్ళు? ఏ రోజైనా ఆడది నాకు స్థానం కావాలి, ప్రథమ స్థానం కావాలని కుటుంబంలో ఎప్పుడైనా అడుగుతుందా? లేదు సార్. భర్త వెధవైనా, తాగుబోతైనా, సమర్థుడైనా, అసమర్థుడైనా మా వారండి. మా వారు వచ్చాక అడిగి చెప్తానండి. మా వారు ఊరుకోరేమోనండి, అమ్మో మా వారండి అని ఆమె ఇచ్చినటువంటి స్థానం అది. ఈయన తీసుకోలా, ఈయనకెవ్వరు ఇవ్వలా. సమాజం మగాడే గొప్పవాడు అంటే ఈవిడ యాక్సెప్ట్ చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మరి భార్య స్థానం ఏంటి అని అన్నారు కదా, యాక్సెప్టెన్స్ స్థానం. ఎవడ్రా నువ్వు, నేను ఇంటి దగ్గర నుంచి కట్నం తీసుకొచ్చా, నేను ఇన్ని చాకరీలు చేస్తున్నా, నాకు కావాలి అగ్రతాంబూలం ఇంట్లో అని మాట్లాడదు సార్. అవునండి, మా వారు మా మొగుడిని పొగిడితే వాడి ఇంట్లో ఎన్ని తన్నలన్నా తన్ననియండి, బయట ఎవడైనా పొగిడి అమ్మ అన్న సూపర్ అనగానే అస్సలు ఈ గుండెల్లో వచ్చేటటువంటి ఆనందం చెప్పలేం. అరే నా మొగుడు హీరో, వాడు రాత్రి కొట్టినటువంటి సలుపుతా ఉంటాయి లోపల దెబ్బలు, అయినా సరే ఒక ఆనందం, ఒక గర్వం ఆ మనసులో నుంచి బయటకు వస్తుంది. ఆ స్థాయి, ఆ స్థానాన్ని ఒప్పుకున్నది భార్య సార్. దట్ క్రెడిట్ గోస్ టు వైఫ్, నాట్ హిస్. అంటే మగవాడు ఏం చేయట్లేదా అండి, మగవాడు నానా చాకరీ చేస్తున్నాడండి, నానా ఇది చేస్తున్నాడండి అని చాలా మంది పెడుతూ ఉంటారు. ఎస్ సార్, మీది గుర్తించే కదా అక్కడ కూర్చోబెట్టాం. అది గుర్తించండి, కామెంట్లు మానేయండి. ఆ గుర్తింపుని గుండెల్లో పెట్టుకుని భార్యతో సహా గుండెల్లో పెట్టుకుంటే ఆ మగాడు జన్మ ధన్యం. ఆ కుటుంబము అద్భుతమైనటువంటి కుటుంబం. చాలా కుటుంబాలు ఉంటాయి సార్ దాని దుంపదగా. మొగుడు బయటికి వెళ్ళంగానే ఇటు పోయి మొగుడు గురించి 4 చోట్ల చెప్పేస్తుంది, పెళ్ళాం బయటికి వెళ్ళంగానే పెళ్ళాం గురించి 4 చోట్ల చెప్పుకుంటారు. సార్ ఒక్క విషయం వినండి, ఇంకా నేను సరిగ్గా పూర్తిగానే ఇవ్వలేదు, వినండి. ఈ జాతి గురించి చెప్తా నేను, ఈ జాతి ఎలాంటి జాతో చెప్తా నేను. మళ్ళీ ఏదన్నా ఒక పని వస్తుంది అనుకుంటే వీళ్ళిద్దరు ఒకటైపోతారు సార్. ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ దాని మీద లాభం తెచ్చేసుకుంటారు సార్. ఈ గేమ్ చెప్పమంటారా? నేను నా లైఫ్లో నేను డైరెక్ట్గా చూసినటువంటి గేమ్ అన్నమాట ఇది. ఇది ఏంటి అని అంటే, వీడు సమాజంలో సానుభూతి దీన్ని అడ్డం పెట్టుకొని తెచ్చుకుంటాడు, ఇది వీడిని అడ్డం పెట్టుకుని సమాజంలో సానుభూతి తెచ్చుకుంటుంది. మళ్ళీ ఎక్కడైనా సరే డబ్బు వస్తుందంటే మాత్రం వీళ్ళిద్దరూ ఒకటైపోయి, అదెంత లత్తకోరు పని అయినా సరే డబ్బు కావాలి ఇక్కడ, వీళ్ళిద్దరూ ఒకటైపోయి మళ్ళీ అక్కడ లాభం తెచ్చేసుకుంటారు. ఆ లాభం దగ్గర ఇద్దరు ఒకటవుతారు. అంటే వీళ్ళిద్దరూ కూడబలుక్కొని సమాజంలో ఈ విధంగా చేస్తారో, లేకపోతే సమాజంలో చేసి మళ్ళీ కూడబలుక్కొని వెళ్తారో అర్థం కాదు సార్. పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అది. నేను చూసాను సార్, నేను చూసా. ఇటు చూస్తేనా నా మొగుడు, అమ్మో నా మొగుడు ఆడు నన్ను వదిలేసి అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అక్కాయ్, నా బతికింతే అక్కాయ్, నేను ఇన్ని తెచ్చాను అక్కాయ్, నా పిల్లల్ని ఏం చేయాలి అక్కాయ్. ఉసే నువ్వు తిన్నగా ఉండి తెడ్డు పట్టుకుంటాడు, గడప ఎందుకు దాటుతాడు? ఒక్క మాట చెప్పు నువ్వు. అగ్రతాంబూలం ఎవరికి ఇచ్చో నీ నోటితో జనాల దగ్గర బాధేసేవాడిని, అది కొంపలో పెట్టుకుంటే వాడు ఎక్కడికి పోతాడు? వాడు బయటకు వెళ్ళే ప్రతిదీ దీనికి తెలుసు సార్. బ్లాక్మెయిల్ చేస్తుంది వీడిని, బ్లాక్మెయిల్ చేసి వాడిని గ్రిప్లో పెట్టుకొని అది ఆడాల్సినటువంటి నాటకాలన్నీ ఆడేసి మళ్ళీ వాడి దగ్గర నుంచి బెనిఫిట్స్ కావాలి, వాడు దేంతో పోతున్నాడో దాని దగ్గర నుంచి వచ్చే కూడా దీనికే కావాలి. ఇలాంటి కాపురాలు నా దగ్గర కౌన్సిలింగ్లో కొన్ని 100 చూపిస్తాను నేను. ఏం చెప్తాం ఇలాంటి వాళ్ళని? ధర్మపత్ని అంటే పెళ్ళాం కోసం, పిల్లల కోసం నీచమైనటువంటి పనులు చేసేసి ఆ పెళ్ళాం పిల్లల్ని పోషించేటటువంటి పెద్దలు కూడా ఉన్నారు సార్. అలాంటి మొగుడిని మోసే భార్యలు కూడా ఉన్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఏం చెప్పాను, అన్ని జాగాలకి లోబడి మోసేటటువంటి భార్య ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రాతి చిత్రంగా ఉంటాయి అన్నమాట. మనము మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే జనరల్ టాపిక్ సమాజం ఇలా ఉంటే బాగుండు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కానీ ఎలా 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 ఉందో చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది సార్, ఎక్కడన్నా మా అమ్మాయి కనుక అర్జెంటుగా పెద్దదైపోతే పెళ్లి చేసేసి ఆ హిమాలయాల్లో ఎక్కడన్నా జాగా చూసేసుకుని ఆడికి వెళ్ళిపోతే అసలు ప్రశాంతంగా ఉండి అక్కడ ఉన్న నాళ్ళు ఉంటా, పోయిన తర్వాత ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు కదా అనిపిస్తుంది. ఉండబుద్ధి కావట్లేదు సార్ నాకు. ఐ డోంట్ వాంట్ టు లివ్ అలాంగ్ విత్ దిస్. ఈ సమాజంలో ఏమనుకుందాం?
దేన్ని ధర్మం అనుకుందాం, ఉన్నదాన్ని ధర్మం, ఆ ధర్మం కళ్ళెదురుగుండా కనపడుతూ దాన్ని సమర్థించుకుంటూ బ్రతికే వాళ్ళని చూస్తుంటే అల్పరం వస్తుంది. సో కాబట్టి మొగుడు ఎక్కువ, భార్య ఎక్కడా ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం తక్కువ కాదు. ఇద్దరం కలిసి బ్రతుకుతున్నాం. ఎలాంటి అండర్స్టాండింగ్తో బతుకుతున్నాం. అండర్స్టాండింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇది ఇడిపోద్ది, ఇడిపోతాడు, ఈడు ఇక్కడ ఎవడన్నా ఎవరితన్నా పడాలి, ఎవడన్నా పడాలంటే పెళ్ళం మీద చెప్తా ఉంటాడు, ఆ జాలి కథలతోటి ఆడలాక్కుంటాడు. ఇది ఇటుపోయి ఎవరి దగ్గర అప్పులు కావాలంటే మొగుడు మీద చెప్పుద్ది, అక్కడి నుంచి తెచ్చుకుంటది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా డబ్బులు వస్తున్నాయి అంటే మళ్ళీ ఒకటైపోయి మళ్ళీ కూడబలుకుని మళ్ళీ అక్కడ ఒక నాటకం రచించేసుకుని అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ తెచ్చుకుంటారు. స్వీట్ పాయిజన్. అమ్మో, డేంజరస్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. ఎంతమంది ఆడవాళ్ళ కన్నీళ్లతోటి ఇలా బతుకులు మురుగుంట్లో ఉన్నాయో నాకు తెలుసు సార్. ఆ ఉసురు తగిలి సస్తారు ఏదో ఒక రోజు. కాబట్టి పెద్దరికాలు అనేవి ఎప్పుడూ కూడా బాధ్యతలతో కూడుకున్నవి కానీ టాగులు కాదు సార్ అవి. గ్రేట్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు చెప్పారు బ్యాలెన్స్డ్గా, ఒకళ్ళని సమర్థించినే చెప్పినట్టు అని కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.